హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అందిస్తున్నాం. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ లాస్ట్ 11 monthsకి సంబంధించి కూడా సో ప్రజెంట్ 150 రూపీస్కి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో పీడిఎఫ్ కూడా వాటికి సంబంధించి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు కలిపి 45 రూపీస్కి అందిస్తున్నాం. ఇండియన్ పాలిటీ అనేది కూడా 49 రూపీస్కి మీకు ఇప్పుడు ఆ టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది. తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం ఈనాడులో అయితే చూడవచ్చు. సో జీవో 46కి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని వీడియోని లైక్ చేసి కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. జీవో 46 ఉంచాలా లేకుండా జీవో 46 తీసివేయాలనే దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసినటువంటి జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో జిల్లాల వారీగా కాకుండా CD1 అదేవిధంగా CD2 ప్రకారం ఫలితాలను ప్రకటించి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తప్పు ప్రశ్నలను తొలగించి మళ్ళీ ఫలితాలను ఇవ్వాలని హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలన్నారు. సో అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు స్థానిక నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం సాక్షిలో కూడా చూడవచ్చు. జీవో 46 పై సీఎంకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి అంటూ ఇక్కడ మనం సాక్షిలో కూడా దీనికి సంబంధించి అయితే అప్డేట్ చూడవచ్చు. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఈరోజు అయితే అప్డేట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిరుద్యోగులకు భృతి ఇవ్వకుంటే ఉద్యమిస్తామంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఓయూలో మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేసిన విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని ఓయూ విద్యార్థి నేతలు మండిపడ్డారు. గురువారం యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దగ్ధం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మనవతరాయ్ మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టి 15 రోజులు గడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గద్దెనెక్కిన తర్వాత భృతి హామీని నెరవేర్చట్లేదని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే అన్నట్లు ఇవ్వడం జరిగింది. సో 2 నెలల్లో ఈ 4000 రూపాయల నిరుద్యోగ భృతి అదేవిధంగా ఉద్యోగ నియామకాల శ్వేతపత్రం విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా రావడం జరిగింది. కాంగ్రెస్పై నిరుద్యోగుల ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా మనకు సేమ్ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు నిరుద్యోగులు కోరుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. సో నిరుద్యోగులు ఓట్లతో అధికారం చేపట్టి 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ కూడా మనకి ఇంకా చాలా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి రావడం జరిగింది. కానీ నెక్స్ట్ చూసినట్లయితే టీచర్లకు టెట్ నిర్వహించండి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు ఇన్ సర్వీస్ టీచర్లకు వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని మనకి ఏదైతే TSUTF కోరింది. సో టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని NCT మనకైతే నిబంధనలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశన్ కలిసినటువంటి UTF రాష్ట్ర అధ్యక్షుడు K. జగ్గయ్య, సో ప్రధాన కార్యదర్శి చావా రవి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో త్వరగా టీచర్లకు టెట్ నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది కూడా మనకు చాలా న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి భారతదేశంలో గ్రామీణ సమాజ శాస్త్రం అంటూ ఇక్కడ ఒక
ఆర్టికల్ మనకు రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే టీఆర్టీ 2023 విద్యా దృక్పథాలకు సంబంధించింది ఒక బిడ్ బ్యాంక్ అయితే వచ్చింది. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇవే కాకుండా ఇంకా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇంకా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ అన్ని కలిపి నేను పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను. సో మీరు కంపల్సరీ మన టెలిగ్రామ్ లేదంటే వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. దాంట్లో జాయిన్ కాండి. దానిలో నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఈ పేపర్ క్లిప్స్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో దాదాపు ఒక 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మళ్ళీ రెజ్లింగ్ రగడ అంటే ఇక్కడ మనం చూడవచ్చు కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్. సో ఎన్నికలను నిరసిస్తూ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు మళ్ళీ రెజ్లింగ్ సంబంధించినటువంటి గొడవ అయితే ప్రారంభం కావడం జరిగింది. నిన్న కొత్త అధ్యక్షుడి యొక్క నియామకం అయితే జరిగింది. సో ప్రజెంట్ మనకు సంజయ్ సింగ్ అయితే రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో దేశ రెజ్లింగ్లో మళ్ళీ కలకలం మొదలైంది. భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా మనకు సంజయ్ సింగ్ ఎన్నిక కావడం మరోసారి రగడకు దారితీసింది. సో గురువారమే మనకు WFI ఎన్నికల పోలింగ్ నిర్వహించడంతో పాటు ఫలితాలు కూడా వెల్లడించారు. సో ఇందులో మనకు బ్రిజ్ భూషణ్కు అనుకూల సంజయ్ ప్యానెల్ 15కు గాను 13 పదవులను గెలుచుకుంది. సో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలతో మనకు WFI అధ్యక్షుడిగా ఉద్వాసనకు గురి అయినటువంటి బ్రిజ్ భూషణ్కు సంజయ్ సింగ్ అత్యంత నమ్మకస్తుడు కావడం మళ్ళీ ఇప్పుడు ఈ వివాదానికి కారణమైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ సో ఏదైతే ఈ లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి మనకు బ్రిజ్ భూషణ్ అయితే సో ఆ పదవి నుంచి అయితే తీసేశారు. సో మళ్ళీ ఇప్పుడు అతని యొక్క అత్యంత సన్నిహితుడైనటువంటి ఎవరైతే సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా నియమించడం అనేటువంటిది దాన్ని నిరసిస్తూ మనకు సాక్షి మాలిక్ అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది మళ్ళీ గొడవగా అయితే స్టార్ట్ కావడం జరిగింది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందనేది. సో ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ అనేది రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఆయుధ కర్మాగారంలోని తయారు చేసినటువంటి 2 యుద్ధ ట్యాంకర్లతో జిల్లాలో ఉన్నటువంటి కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. సో ఇక్కడ చూడవచ్చు. ఇది గుర్తుంచుకోండి ఎక్కడ అనేది మనకు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏ ప్లేస్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్లేస్లో సో వీటికి సంబంధించిన ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. సో ఆర్మీకి చెందినటువంటి డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ అధికారులు వాటి పనితీరును పరిశీలించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే BMP-2 పేరుతో తయారు చేసినటువంటి యుద్ధ ట్యాంకర్లు త్వరలో సైన్యంకు అప్పగించాలంటూ ఆయుధ కర్మాగారం జనరల్ మేనేజర్ అయినటువంటి రత్నప్రసాద్ కావచ్చు, జాయింట్ జనరల్ మేనేజర్ అయినటువంటి సర్జిత్ రెడ్డి తెలిపినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి నేలపై నీటిపై ఇసుకలో చురుగ్గా కదలడం వీటి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఇటీవల ఇవి ఇక్కడ ఒక చెరువులో వీటి యొక్క ట్రయల్ రన్ చేశారు కనుక సో వీటికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇది గుర్తుంచుకోండి ఎక్కడ అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు సంగారెడ్డి జిల్లాలో వీటి యొక్క ట్రయల్ రన్ అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే CEC ECల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది కనుక ఇప్పుడు మనకి ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను మీరు పాలిటీ పరంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ తెలియజేసే ఏ ఆర్టికల్స్ మనకు రాజ్యాంగంలో తెలియజేస్తానో మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎన్నికల కమిషనర్ల ఎంపికకు 2 కమిటీలు అంటే ఇక్కడ చూడవచ్చు. సుప్రీంకోర్టు జడ్జిలతో సమాన హోదా. సో విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈసీ కావచ్చు, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ ఈసీ నియామకం వారి సర్వీసుల నిబంధనలకు సంబంధించినటువంటి బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. సో గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్సభ ముజవాని ఓటుతోటి ఈ బిల్లుకు సమ్మతి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. మనకు అంతకుముందే ఈ నెల 12న రాజ్యసభ దీనికి సంబంధించి అయితే మనకు ఆమోదం తెలపడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఈ CEC EC మనకు అంతకుముందు ఎట్లా అంటే ప్రభుత్వం సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించేవారు అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ బిల్లు ప్రకారం చూసినట్లయితే సెర్చ్ కమిటీ అదేవిధంగా ఎంపిక కమిటీలు ఈ బాధ్యత నిర్వహిస్తాయి అన్నమాట. అంటే తొలుతగా మనకి ఏం చేస్తారంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతృత్వంలో ఉన్న ఒక సెర్చ్ కమిటీ మనకు ఈ CEC ECల నియామకంపై ఒక 5 పేర్ల జాబితాను అయితే రూపొందిస్తుంది. సో ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు 2 సభ్యులుగా అయితే ఉంటారు. ఇక వాళ్ళే కాకుండా దీనిలో మనకు ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా ఉంటాడు. సో ఆ తర్వాత దశలో మనకి ఎట్లా అంటే సో ఇక్కడ ఈ సెర్చ్ కమిటీలో సూచించినటువంటి పేర్ల నుంచి ప్రధానమంత్రి, అదేవిధంగా PM సూచించినటువంటి కేంద్ర మంత్రి,
అండ్ లోక్సభలో విపక్ష నేత కలిసి ఎన్నికల కమిషన్ సభ్యులను ఎంపిక చేస్తారన్నమాట. ఒకవేళ విపక్ష సభ్యుడు కనుక మనకు మెజారిటీ లేకపోతే అత్యధికంగా ఎవరికైతే సీట్లు ఉంటాయో ఆ పార్టీ నుంచి వ్యక్తి తీసుకొని సో వీళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇది అంతకుముందు ఏదైతే 1991 నాటి చట్టం ఉంది కదా, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ అయితే తీసుకురావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్ అంశాలను చూడండి ఒకసారి మీరు. ఏదైతే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎన్నికల సంస్కరణలకు కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటన్నిటి మీరు ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. రానున్నటువంటి పోటీ పరీక్షలు అక్కడి నుంచి మనం కంపల్సరీ ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే లండన్లోని హౌసింగ్ బ్లాక్ నూర్ ఇనాయత్ ఖాన్ పేరు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఆమె బ్రిటిష్ ఇండియా గూఢచారి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉత్తర లండన్లో ఉన్నటువంటి ఓ కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్ ఇక్కడ మనకు బ్రిటిష్ ఇండియా గూఢచారి అయినటువంటి నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈమె మైసూర్ పాలకుడైనటువంటి టిప్పు సుల్తాన్ వంశస్థురాలన్నమాట. సో రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢచారిగా పనిచేశారంటే ఇక్కడ చూడవచ్చు. 30 ఏళ్ల నూర్ను 1944లో మనకు అక్కడ ఉన్నటువంటి శత్రువులు అయితే కాల్చి చంపడం జరిగిందనమాట. ఇప్పుడు ఆమె పేరును అక్కడ ఉన్నటువంటి ఒక కౌన్సిల్కి అయితే పెట్టడం జరిగింది. సో టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో చనిపోయాడు, ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మనం చదువుతాం కదా ఇండియన్ హిస్టరీలో. అతను చనిపోయినటువంటి యుద్ధం ఏది, ఏ యుద్ధంలో చనిపోయాడు, ఎప్పుడు ఏ ఇయర్లో చనిపోయాడు అని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే రోడ్డు ప్రమాద మరణాల్లో ఢిల్లీ టాప్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. 2వ స్థానంలో బెంగళూరు, 23వ స్థానంలో హైదరాబాద్. సో మన హైదరాబాద్ ఏ స్థానంలో ఉందనేది గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఢిల్లీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఢిల్లీ రహదారులు రక్తమొడుతున్నాయి. సో దేశంలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి నగరాల్లో రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య ఢిల్లీలోనే అత్యధికంగా ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 2022 సంవత్సరంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ గణాంకాల ప్రకారం సో 1461 రోడ్డు ప్రమాదాల మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో గత ఏడాది జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో 772 మరణాలతో మనకు బెంగళూరు 2వ స్థానంలో ఉంది. సో తర్వాత చూసినట్టయితే 3వ స్థానంలో మనకు జైపూర్ 3వ స్థానంలో ఉందట. వరుసగా 3 స్థానాలు, ఇది గుర్తుంచుకోండి. సో టాప్ 50 నగరాల జాబితాలు కనుక చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 3 నగరాలు ఉన్నాయట. సో ఇందులో మనకు ఆ 3 నగరాల్లో విజయవాడ 13వ ర్యాంక్లో ఉంది. దాని తర్వాత మనకు 18వ ర్యాంక్లో వైజాగ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు హైదరాబాద్ చూసినట్లయితే 23వ ర్యాంక్లో ఉంది. అత్యల్పంగా 53 మరణాలతోటి మనకు శ్రీనగర్ 50వ ర్యాంక్లో ఉన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు కేంద్ర గణాంకాల శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే రన్నరప్గా అర్జున్ అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి సో చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నీలో రన్నరప్గా నిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గురువారం ముగిసినటువంటి ఆఖరిదైనటువంటి 7వ రౌండ్లో అర్జున్ మనకి ఎవరైతే ఈ సనన్ సుగిరో హంగేరీపై అయితే గెలిచాడు. సో దీంతో 4.5 పాయింట్లతో గ్రాండ్ మాస్టర్ డి గుకోస్తో సమానంగా నిలిచారు. అయితే మెరుగైనటువంటి టై బ్రేక్ స్కోర్ ఆధారంగా ఈ గుకేష్ ఉన్నాడు కదా, సో గుకేష్ను విన్నర్గా ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇతను రన్నర్అప్గా తెలిసారు. ఈ అర్జున్ అనేటువంటి వ్యక్తి మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ ఏవైతే మనకి ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి కదా, చాలామంది ఇది స్క్రీన్ షాట్ ఇస్తే సరిగా రావట్లేదని చెప్పేసి అంటున్నారు కదా. సో అందుకే వీటికి సంబంధించి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో నీట్గా వాటి మంచి క్లారిటీ తోటి మీకు ఆ పీడిఎఫ్ని అయితే చేసి పంపించడం జరుగుతుంది. కంపల్సరీ మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏదంటే ఒక్క దాంట్లో జాయిన్ కండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ లేకుంటే వాట్సాప్లో జాయిన్ కాండి. వాట్సాప్లో మీరు ఒకవేళ టెలిగ్రామ్లో ఆల్రెడీ ఉన్నట్లయితే వాట్సాప్లో జాయిన్ కాకండి. సేమ్ ఇన్ఫర్మేషన్ రెండింటిలో షేర్ చేయబడుతుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కింద లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అండ్ తక్కువ ప్రైజెస్లో మీకు ఇవి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి కనుక ఒకసారి చూసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.